మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీరు అనుదినము కూడా దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ మనలో ఎటువంటి కలహాలు లేకుండా మన మనసు నిమ్మళముగా దేవుని సన్నిధిలో గడిపేంత వరకు కూడా, దేవుని స్వరాన్ని మనం వినేంత వరకు కూడా నిర్లక్ష్యం వహించకుండా దేవుని సన్నిధిలో అధికముగా గడిపినటువంటి వాడు వర్ధిల్లుతాడని పరిశుద్ధ లేఖన భాగంలో తెలియజేస్తుండగా, మన దైనందినటువంటి జీవితంలో క్రీస్తుకు మాదిరిగా బ్రతకాలని ఆశపడుతున్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు అదే రకమైనటువంటి శక్తిని అనుగ్రహించి, అదే రకమైనటువంటి ఓర్పును అనుగ్రహించి, తన గొప్ప ప్రేమ చేత మిమ్మల్ని తన రాజ్యములోనికి చేర్చునుగాక. ఇదే మా ప్రార్థన. కాబట్టి మా గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. మీకు శ్రేష్టమైనటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని అనుగ్రహించాలని, నా శరీరము ఇబ్బంది కలుగుతున్నా సరే నేను వివిధ ప్రాంతాలకు వచ్చి ఇంకా నేర్చుకొని వాక్యంలో బలపడి, పరిశుద్ధాత్మలో బలపడి, పరిశుద్ధాత్మలో ఎదుగుతూ మీకు అన్ని విషయాల్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు నాతో ఏం మాటలు మాట్లాడాడో వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అవి మాత్రమే నేను మీకు బోధిస్తాను. కానీ ఎక్కడి నుండో తీసుకుని వచ్చి ఎవరో చెప్పినటువంటి మాటల్ని నేను మీకు బోధించడానికి ఎంత మాత్రం ఇష్టపడనని ప్రభు పేరట మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఆత్మీయ తలాంత ఏదైతే ఉందో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కృపావరం ఏదైతే ఉందో, దాన్ని ఉపయోగించుకొని కొంతమందినైనా సరే ప్రభు చెంతకి చేర్చాలన్నదే నా ఆశ. వాక్యము నమ్మదగినది, మన పాదములకు వెలుగైనది కనుక చీకటిలో నడుస్తున్న వారికి, మరణ ఛాయలో నడుస్తున్న వారికి యెహోవా హితవత్సరం ఎలా తోడుగా ఉందో, ఈ వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి అర్థం చేసుకునేటువంటి వారి జీవితంలో చీకటి అనేది ఎంత మాత్రమో ఉండదని మరొకసారి ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుడు పిలిచిన పిలుపుకు లోబడేటువంటి స్వభావము మనకు ఉన్నదా? మరి దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక్కొక్క పిలుపును పిలుస్తాడు. అంటే కొంతమందిని అపోస్తులు గాను, కొంతమంది సువార్థికులు గాను, కొంతమంది గాయకులు గాను, కొంతమందిని పరిచారకులు గాను, కొంతమందిని స్వస్థపరచువారు గాను, కొంతమందిని అద్భుత కార్యాలు, సూచిక క్రియలు, మహత్కార్యాలు చేయువారు లాగాను దేవుడు పిలుస్తాడు. కానీ అపోస్తులు ఎవరైతే దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఆ 12 ఎవరైతే ఉన్నారో వాళ్ళు యెహోవా దేవుని సన్నిధిన ధర్మశాస్త్రం పేరట దానిని సేవిస్తూ, దాన్ని అనుసరిస్తూ వచ్చిన పూర్వకాలపు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని అనుసరిస్తూ వచ్చి దానిని అందునుంచి కుడికి కానీ ఎడమకు కానీ తప్పకుండా ఉన్నటువంటి ఆ ప్రవక్తల ద్వారా నెరవేర్చబడినటువంటి, అంటే పలకబడినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో దాని నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి వాగ్దానం నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఆయన శిష్యులలోకి ప్రవేశించి, ఆయన శిష్యుల మీద వాలి, ఆయన శిష్యులలోకి ప్రవేశించి వారికి బలాన్ని అనుగ్రహించిన దానివల్ల పిరికివారుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు బలము కలిగి ముందుకు కొనసాగిపోయి అద్భుత కార్యాలు, సూచిక క్రియలు చేయగలిగారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చాడు అనడానికి బెస్ట్ కారణం ఏంటి అని అంటే, నువ్వు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, వాక్యం పట్ల రోషం కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. కానీ ఇందులో నీ పిలిపేంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడని అంటే నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మారుస్తాడు, నిన్ను అభివృద్ధిలోకి నడిపిస్తాడు. అపరిశుద్ధతమైనటువంటి ఏ రకమైనటువంటి అలవాటైనను, ఏ రకమైనటువంటి రోగమైనను, ఏ రకమైనటువంటి పాపమైనను కూడా నీ దరికి చేరకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు బలవంతం చేసి నీకు వినబడుతున్నటువంటి అపవాది స్వరాన్ని విని కనుక అడుగు వేస్తే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కానీ ఆయన దుఃఖ సంద్రంలో మునిగిపోయేటువంటి స్వభావమును కలిగి మనం చేస్తున్నటువంటి పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారికి మరలా గాయం రేపేటువంటి స్థితిలో మనం నిలబడతాం. ఈ దినాన దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటి అంటే, అంచె దినముల యందు అనేక మంది మీద నా ఆత్మని దేనికి కుమ్మరిస్తానన్నాడంటే అనేక మంది మీద, అన్యజనుల మీద, దేవుని ఎరగని వారి మీద. పరిశుద్ధ లేఖన భాగంలోనే అంచె దినములు రాకముందు, పెంతుకోస్తు మేడ గదిలోకి వాళ్ళు దిగక ముందు, అంటే దిగిన తర్వాత
కొర్నేలి ఇంట్లో ఏం జరిగిందో మనకందరికీ బాగా తెలుసు. కొర్నేలి ఇంట్లో అన్యజనులైనటువంటి వారు, క్రీస్తుని ఎరగనటువంటి వారు పరిశుద్ధ ఆత్మను పొందుకొని బలముగా దేవుని సన్నిధిలో ఎదగడాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని ఎరిగినటువంటి వారికే పిలుపుందా అంటే లేదు. దేవుని ఎరగనటువంటి వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదన్నటువంటి విషయాన్ని మాత్రమే గమనించాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే ఎట్లా భాషలా అనంటే స్టాండర్డ్ విధానంలో కనుక చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు అనగలిగినటువంటి కారణం నీ పరిస్థితులు కూడా మారుతూ రిపెంటింగ్ స్పిరిట్ అనేది ఒకటి పని చేస్తుంది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాగా పాపాలని ఒప్పుకోజేసేటువంటి ఆత్మ, లేకపోతే పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆత్మ పనిచేస్తుంది. లేదా పరిశుద్ధ ఆత్మ దేవుడు దేవదూతల భాషలలోనూ పరలోక భాషలోనూ మాట్లాడడానికి నీలోకి వచ్చి కార్యాన్ని చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి, పొందుకుంటే ఏం చేయాలి ఒకవేళ అంటే, పొందుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని అపోస్తులకు ఎందుకు ఇచ్చాడు, శిష్యులకు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు సువార్త ప్రకటించడానికి, దేవుని సన్నిధిలో నిలబడి అనేక మందిని దేవుని వైపుకు తిప్పడానికి. హృదయం బిడ్డలారా, నేను మీతో చెప్పేటువంటి మాట ఏంటి అంటే, మీరు ఎక్కడైనా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడితే ముఖ్యంగా మనుషుల మధ్యలో మీ హృదయాన్ని మీరు ధైర్యపరుచుకొని మాట్లాడాల్సినటువంటి మాట ఏంటి అంటే, అన్నిటికన్నా ముందు ప్రభువు మిమ్మల్ని ఏర్పరుచుకున్నందుకు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలహీనుడైనటువంటి నిన్ను నిలబెట్టడానికి దేవుని కృప కోసం సంఘాన్ని ప్రార్థన చేయవలసిందిగా నువ్వు వారిని విన్నపాన్ని అడగాలి. అదే రకంగా దేవుని ఆత్మని పొందుకోవాలి అన్నటువంటి తపన నీలో కనుక ఉన్నట్లయితే, దేవుడు ఏ రిలేషన్స్లో నువ్వైతే ఉన్నావో, లోకంతో కానీ పాపంతో కానీ మనుషులతో కానీ సంబంధం లేకుండా దేవుని దుఃఖపరుస్తూ నీ నడుస్తున్నటువంటి నడవడికలన్నిటినీ కట్ చేసుకోమని దేవునితో మాట్లాడతాడు వాక్యం ద్వారా లేదా దైవ సేవకుని ద్వారా. ఎప్పుడైతే నువ్వు వాటిని కట్ చేసుకుంటావో, దేవుని వాగ్దానం మీద ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావో, నాకు నీ పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా అని ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఆ పరిశుద్ధాత్మని పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ నీ పిలుపు ఏంటి అని అంటే, అంత్య దినముల యందు ఆత్మని కుమ్మరిస్తాడు. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి, ఇదే నీ పిలుపు. అన్యజనులకే ఇస్తానన్నప్పుడు క్రైస్తవులకి దేవుని ఎరిగినటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అంత పక్షపాతిగా కనిపిస్తున్నాడా? క్రీస్తు దేవుడు అంత పక్షపాతిగా కనిపిస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ దేవుడు ఏం చేయాలో నీకు బోధిస్తాడు. ఎలా నిలబడాలో బోధిస్తాడు, ఏం మాట్లాడాలో బోధిస్తాడు. నీకు దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ నీ హృదయాన్ని సంధి చేస్తాడు. దేవుని ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడుడి. శరీరేచ్ఛ సంబంధమైనటువంటి ఆ ఆత్మని కాదు మనం వెంట వేసుకుని వెళ్ళవలసిందే. పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసాన్ని కోరుకుని ఆ ఆత్మలో నడుస్తున్నటువంటి నీకు నాకు దేవుడి శక్తిని అనుగ్రహించి బలపరచాలేనంటే, ఆయన మీద మనం ఆధారపడి ఆ ఆత్మను పొందుకునే వారముగా మారాలి. మరి ఈ దినాన అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. అర్థమైపోయిందా? మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఏంటి అంటే, లోకములో గనులైనటువంటి వారిని, జ్ఞానులైనటువంటి వారిని, ఎన్నికైనటువంటి వారిని అంటే వారిని సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను లేవనెత్తాడు. అంటే మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ బోధిస్తాము, దేవుని ఆత్మచేత మేము నడిపింపబడుతున్నాము అని ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడం కానీ, ఎదుటి వారిలో ఉన్నటువంటి బలహీనతలను ఎత్తి చూపించడం కానీ ప్రారంభించేటువంటి ప్రతి క్రైస్తవ సమాజంలో దేవుడు అంటున్నటువంటి, పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు జ్ఞాని అయినటువంటి ఎడల ఆ జ్ఞానం నీకు ఎవరు ఇచ్చారో తెలుసుకోవాలి. ఫస్ట్ నీకు జ్ఞానము, నీకు మంచి నడవడిక, మంచి శైలి ఉంది అని అంటే దానికి కారణం యేసయ్య. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించువలను, పిలిచినవాడు క్రీస్తు యేసే. అది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయడండి.
అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని, మిమ్మల్ని ఎవరో ఏదో బాధ పెట్టారని, మిమ్మల్ని ఎవరో ఏదో తృణీకరించారని, అంటే కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న తర్వాత భాషల్లో మాట్లాడుతారు, కొంతమందికి అది నచ్చదు. భాషల్లో మాట్లాడేదేంటి? ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? భాషల్లో ఎందుకు మాట్లాడతారు? మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడు చేసిన సూచ్యక్రియలను చూసి దేవుడు వాళ్ళకి ఇచ్చిన శిష్యులకి ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో, ఏం అధికారం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. పవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి, సకల విధములైనటువంటి రోగములు స్వస్థపరచడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. దయ్యాల మీద వాళ్ళకి అధికారం ఇవ్వగానే ఏసై దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, దేవా దేవా దేవా, దయ్యాలు మాకు లోపడుతున్నాయి దేవా, వెళ్ళిపోతున్నాయి దేవా, నీ నామం పేరట అంటే ఏసై అన్నాడు. ఒకటే మాట, మీరు దయ్యం శరీరాన్ని వదిలిపోవడం చూస్తున్నారు, నేను అపవాది ఆల్రెడీ పైనుంచి కిందకి పడిపోవడం చూశాను. మీకు నాకు ఉన్నటువంటి వ్యత్యాసం అదే. హృదయం బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, హృదయ అంతరంగముల్లో నుండి వచ్చేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదే మన నోటి ద్వారా మాటగా వస్తుంది. మనం జ్ఞాని అయినటువంటి ఎడల మనల్ని వెర్రివారిని చేయడానికి దేవుడు ఇంకొకరిని లేపుతాడు. జ్ఞాని అని తలంచుకున్నవాడు తన్ను తాను నిలుచుకున్నటువంటి చోటులో పడిపోకుండా చూసుకునవలెను. ఎదుటివారికి తీర్పు తీర్చడానికి, ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించడానికి మనకి ఏం అర్హత ఉంది? మనల్ని క్షమించినటువంటి దేవుడు, మనల్ని పిలిచినటువంటి నమ్మదగినటువంటి దేవుడు, మనకు పిలుపునిచ్చినటువంటి దేవుడు మనల్ని కూడా అదే రకమైనటువంటి చూపుతో కనుక చూస్తే, ఏ అధికారంతో ఇంతకాలం నువ్వు పాపం చేసావని కనుక నిన్ను అడిగితే, ఏ అధికారంతో మరలా నా గాయాల్ని రేపావని నిన్ను కానీ అడిగితే, ఏ అధికారంతో నన్ను దుఃఖపరిచావని కానీ నన్ను కానీ అడిగితే, మన ప్రశ్న ఏంది మన సమాధానం ఏం చెప్పండి? నా ఆశ ఒకటే, నాకంటే బలంగా ప్రతి క్రైస్తవులలో కూడా అందరూ వాడబడుతున్నారు. దాన్ని చూసి నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు నాకన్నా. నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను, అనుకువగా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు అన్నీ తెలుసున్నటువంటి గర్వం నాకు లేదు. నాలో ఇంకా వెళుతుంది. రవ్వ నేర్చుకోవడానికి నీ కృపను దయచేయి, నాకు నేర్పించు. పరిశుద్ధ ఆత్మదేవ, నాతో నీవు ఉన్నావు, నాతో నీవు మాట్లాడుతున్నావు, నన్ను బలపరుస్తున్నావు. నేను ఏ ప్రాంతంలో, ఏ కాన్ఫరెన్స్ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ అభిషేక కూడికి వెళ్ళినా, ఎక్కడ నాకు నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఏ ప్రాంతముకు లాక్కుని వెళ్ళినా, దేవుడు నన్ను బలపరచండి, తిరిగి పంపించడం. దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నప్పుడు నేను ఓర్పు కలిగి ఉంటాను. మీ జీవితంలో కూడా ఎదురవుతున్న తృణీకారాలను బట్టి బాధపడకండి. తృణీకరింపబడిన వారినే దేవుడు ఎన్నుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుని ఉన్నాడు. ఎవరిని? జ్ఞానులైనటువంటి వారిని, ఎన్నుకోబడినటువంటి వారిని సిగ్గుపరచడానికి. దేవుని బిడ్డలారా, మీరు గ్రహించవలసినటువంటి విషయం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోకముందే యేసుక్రీస్తు ప్రభు వారిని సమరయ ప్రాంతంలోనికి రానినప్పుడు శిష్యులు ఇటుపక్క నిలబడి, యేసయ్య నువ్వు అను, అగ్ని గంధకముల చేత ఆ ప్రాంతాన్ని కాల్చివేయేటట్లుగా మేము దేవుణ్ణి అడుగుతామని చెప్పి ప్రార్థన చేస్తానంటారు. యేసుక్రీస్తు ప్రభు ఊరకుండుడే. మీలో ఉన్నటువంటి ఆత్మ అలాంటి ఆత్మ కాదు. నాశనం చేసే ఆత్మ కాదు మీది. ఓ పట్టణాన్ని నాశనం చేసే ఆత్మ కాదు మీది, వెలిగించేటువంటి ఆత్మ. నా నామం పేరట మీరు అనేక తృణీకారాలు ఎదుర్కోవాలి బాబు. మిమ్మల్ని హింసిస్తారు, రాజ్యసభలు ఎదుట నిలబడతారు. యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నటువంటి పేతురు గారు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి పొందుకోగానే నేరుగా అధికారుల ముందు నిలబడి, ఎవరిని భయపిస్తారయ్యా మీరు భయపిస్తే, మీరు బెదిరిస్తే మేము బెదిరిపోవాలా? మీరు ఏ క్రీస్తునైతే సిలువ వేశారో, ఏ పాపము చేయనటువంటి వ్యక్తినైతే పాపిగా కనుపరిచి లోకంలో చితకబాదుతూ అందరి ముందు తీసుకుని వెళ్ళారో, ఆయన శరీరం అంతా తూట్లు చేశారో, ఆయన చెప్పాడరా, మాకు వాగ్దానం ఇచ్చాడు, ప్రకటించమని. రోషం కలిగి ప్రకటిస్తే నీకు భయపడాలా, దేవునికి భయపడాలా? నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? నువ్వేం చేసుకుంటూ చేసుకో, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అన్నటువంటి మాటను పలికారు. ఒకవేళ వాళ్ళను కొట్టి, పౌలుశీలను అయితే కొట్టి లోపలేసినప్పుడు కూడా కరెక్ట్గా అర్ధరాత్రి ఎందు వారు చేసినటువంటి ఆరాధన స్థుతి నిమిత్తమై దన్ 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 అని అన్ని గేట్లు తెరుచుకున్నాం. నీ ప్రార్థన అలా ఉండాలి. నిన్ను తృణీకరించిన వారి ఎదుటే నిన్ను అది నీ భార్య అయి ఉండొచ్చు. ఒకవేళ దేవుని సేవించినందుకు అన్యుల్లో ఉండి నువ్వు నీ భార్య అంటుండొచ్చు నీ మాట. మతం కాని దేవుణ్ణి, కులం కాని దేవుణ్ణి, మన కులం కాని దేవుణ్ణి
నువ్వు ఎన్నుకున్నావు, ఈ దినాన నాకు అవమానం జరుగుతుంది నీ వల్ల, నేను నీతో మాట్లాడి ఉండొచ్చు. బాధపడద్దు. నీ భార్య మనసును కూడా దేవుడికి దినాన్ని మారుస్తాడు. తన సేవకుల్ని హింసిస్తున్నందుకు సౌలును పట్టుకొని పౌలుగా మార్చి గొప్ప సేవకునిగా, పరిచారకుడిగా, ఆత్మచేత నింపబడి సంఘములో లోకంలో కలిసిపోతున్నప్పుడు వారిని ఖండించి మందలించి దారిలో నిలబెట్టినటువంటి సేవకునిగా మార్చలేదా? నీ భార్యను మార్చలేడా? నీ భార్య ఒక లెక్క, లేకపోతే నీ భర్త ఒక లెక్క, నీ బిడ్డలు ఒక లెక్క? ఏ పరిస్థితి కూడా నేనేది చేయలేదు. నీ పిలుపు జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి, లోకంలో ఎన్నిక లేని వారైనటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనల్ని, ఎందుకంటే నేను కూడా ఉన్నాను దాంట్లో. నన్ను కూడా చాలామంది తృణీకరించారు. నన్ను కూడా చాలామంది చాలా మాట్లాడినారు. నన్ను కూడా చాలామంది నువ్వు వేషధారివి, నీకెందుకు ఈ బతుకు, చచ్చిపోవచ్చు కదా అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే నేను దేవుని ఆత్మను పొందుకున్నానో, దేవుని నిలబడ్డానో, దేవుడు వాళ్ళకి నన్ను ఆ మాటలు వినడానికి ఛాన్స్ ఇచ్చాడు అని అంటే దానికి కారణం నేను కూడా అదే రకంగా తిరిగి మాట్లాడాలని కాదు. నేనెంతో ఓర్పుతో నా పిలుపు వైపు నేను నడుస్తానన్నదే దేవుడు నన్ను పరీక్షిస్తాడు. అందుకనే మీ జీవితంలో అవతల వ్యక్తులు మిమ్మల్ని నిందించడానికి ముందుకు వచ్చినప్పుడు బాధపడద్దు. దావీదు గారికి కూడా పాత నిబంధన కాలంలో అదే రకంగా జరుగుతుంది. సౌలు కుటుంబీకుడును బెన్యామీడు అనేటువంటి ఒక వ్యక్తి షిమి దావీదుని దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, రాళ్లతో రువి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, కొట్టడానికి ప్రయత్నం, అంటే బలాఢ్యులు దావీదు పక్కన ఉన్నారు. దావీదు అక్క కొడుకులు సెరూయా కుమారులు ఉన్నారు. అభిషేక్, నువ్వు అను నా ఏలినవాడా, రాసైనటువంటి నిన్ను కుక్క లాంటి వాడు ఈ మాటలు మాట్లాడుతుంటే వాడు తలకాయ తీసుకొచ్చి నీ కాలు పెడతామని. అవసరం లేదు, యెహోవా వానికి సెలవేయకపోయిన ఎడలా వాడు నన్ను అడగలడా అని అంటాడు. దీన్ని చూసైనా దేవుడు నన్ను హెచ్చిస్తాడేమో అని ఏమని రాను. మిమ్మల్ని తృణీకరించినప్పుడు, మిమ్మల్ని నిందించినప్పుడు దీని నిమిత్తమైన దేవుడు నన్ను హెచ్చిస్తాడేమో అన్నటువంటి జ్ఞానం నీకు కలగాలి. దావీదుని ఊరికే రాజు చేయలే. దావీదు రాత్రి రాజు అయిపోలే. మరణకరమైనటువంటి పరిస్థితులను దాటి రాజు అయ్యాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కడెక్కడో పరిగెత్తాడు. దేవుని బిడ్డలారా, నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని అభిషేకం నీ మీద ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతుంటున్నప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. కానీ మనుషుల మాటల మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు, చేయకూడదు. చాలామంది నాకు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, అన్నా నా భర్త నన్ను పట్టించుకోవట్లేదన్నా, విడిచేశాడన్నా, విడాకలు ఇస్తాడంటున్నాడన్నా, నీ ప్రార్థన జీవితం ఏదమ్మా? చచ్చిన శవాన్ని లేపినటువంటి దేవుడు నీ భర్త మనసును మార్చలేడా? మార్చగలడు. నువ్వు ఓపిక కలిగి ప్రార్థన చేస్తే నీ భర్త మనసు, నీ బిడ్డల మనసు కూడా దేవుడు మార్చగలడు. ఎట్లా ఓపిక కలిగి చేయాలి? దేవా, నా హృదయంలో ఎంత వేదన ఉందో నీకు తెలుసు. మనుషులు అన్నట్లుగా కానీ జరిగితే నా జీవితం నవ్వుల పాలైపోతున్న విషయం నీకు తెలుసు. నవ్వుల పాలు కానివ్వడానికి నువ్వు నన్ను భూలోకం మీదకి పంపించలేదు. జీవితం నాశనం చేసుకోవడానికి భూలోకం మీదకి పంపించలేదు. నేను తెలిసి తెల్లకి ఏదైనా పొరపాట్లు చేసి నన్ను మన్నించి నా కుటుంబాన్ని కట్టని అడగలేవా? అంటే నువ్వు ప్రార్థన అవసరతను ఇతరులకు తెలియజేయడం తప్పని కాదు, ప్రార్థన చేయబడడం తప్పని కాదు. నీలో విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. వారి విశ్వాసం మూలంగా యేసయ్యని గట్టిగా అరిసిన దానికి, యేసయ్యని పట్టుకున్న దానికి, యేసయ్య వస్త్రం ముట్టిన దానికి స్వస్థత పొందారు చాలామంది. ఇది నాన్న, నీలో విశ్వాసం ఏంటి? తృణీకరింపబడ్డావా? దెబ్బలు తిన్నావా? మాటలతో హింసించారా? బాధపడద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనతో చేయబడినటువంటి వాగ్దానం నెరవేర్పులోకి రావడానికి ఆయన మనకు పరిశుద్ధతయు విమోచనమును అయ్యాడంట. జ్ఞానమును, పరిశుద్ధత, విమోచన అయ్యాడంట. అంటే జ్ఞానం ఇచ్చేవాడు క్రీస్తే, పరిశుద్ధత ఇచ్చేవాడు క్రీస్తే, విమోచనం ఇచ్చేవాడు క్రీస్తే. విమోచనం అంటే నీ పరిస్థితి నీకు విమోచన వస్తుంది, విడుదల వస్తుంది. నేను విడిపిస్తాడు, అనేటువంటి జ్ఞానం ఇస్తాడు, యుక్తంగా ప్రకృతంగా నేర్పిస్తాడు, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ శరీరము, ఈ దేహము దేవుని ఆలయం. ఎట్టబడితే అట్ట బతకడానికి దేవుడికి దేహమే లేదు. ఒకవేళ ఇంతకు పూర్వం బతికేమేమో, ఇప్పుడు కానీ బతుకుతున్నట్లయితే మాని. చాలా ఓపెన్గా చెప్తున్నాను, దేవుడు ఈ దినాల్లో ఎవరి దగ్గర నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడంటే పిలుపుకు లోబడుతున్నటువంటి వారి దగ్గరే నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. ఎస్, ఊరికనే మీకు దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని పరలోక రాజ్యాన్ని పొందేసుకోవాలంటే అట్ట? ఆయన ఎంత శ్రమపడ్డాడు భూమి మీద మీకోసం. ఆయన కోసం ఒక ఆత్మని రక్షించరా?
ఆయన కోసం ఒక కుటుంబాన్ని దేవుని సన్నిధిలో అసలు సరే ఒక్కరు మళ్ళీ నీ గృహాన్ని రక్షించుకోలేవా? తన ఇంటినే కాచుకోలేడు బయట మరి ఏం కాస్తాడు అన్నట్టుగా వాక్యంలో ఉంటుంది. ఎవడైనా అధ్యక్ష పదవిని స్వీకరించినటువంటి ఎడల, వాక్యం చెప్పడానికి ఇష్టపడినటువంటి ఎడల కొన్ని విధానాలు ఉంటాయి తిమోతికి రాసేటువంటి పత్రికల్లో పౌలు. కానీ నీ జీవితంలో ఎన్ని లోపాలు ఉన్నా సరే, ఏ ఇబ్బందులు ఉన్నా సరే, నేను నిలబెట్టేవాడు దేవుడే. ముఖ్యంగా మన గృహంలో ఉన్న వారిని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ పిలుపు నిమిత్తమై నీ గురి దాని మీదే ఉండాలి. అవాంఛనీయమైనటువంటి మాటల మీద నీవు కనుక దృష్టి పెడితే పడిపోతావు, పనికి రావంతే. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. దేవునితో నడవడానికి, దేవునితో నిలబడడానికి పనికిరాము. అనుమానంతో ముందుకు పోతే, బాధతో ముందుకు పోతే. ఒకవేళ నా మాట కఠినంగా ఉండొచ్చు, మీరు బాధపడవచ్చు, కానీ నేను చెప్పగలిగేటువంటి మాట ఒకటే: మనుషులు మనల్ని నిందిస్తున్నప్పుడు మన హృదయంలో సంతోషం రావాలి. దీని నిమిత్తమై యెహోవా నా జీవితంలో, దేవుడు నా జీవితంలో, యేసయ్య నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ధర్మశాస్త్రం మూలంగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని బ్రతకవలసిందిగా ప్రభు దాసులుగా నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని విని అంగీకరించి దేవునితో లోబడి అనుసంధానం కలిగి జీవించవలసిందిగా ప్రభు దాసులుగా మనవి చేస్తూ మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, జయముగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ఉన్నా. ఎంతమంది బిడ్డలు ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నారో బిడ్డల హృదయాన్ని ధైర్యపరచండి. పిలుపుకు తగినట్లుగా మాత్రమే నడవగలిగినటువంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబ కలహాలతో, మనస్పర్ధలతో బాధపడుతున్న ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో నింపి నడిపించి, సర్వసమృద్ధిని కలిగించి, సకల విధమైనటువంటి దుష్టత్వములను తప్పించి విజయాన్ని కలిగించండి. హృదయంలో నెమ్మదిని కలిగించండి. జీవితంలో నెమ్మదిని కలిగించండి. ఆశీర్వాదకరంగా బిడ్డల బ్రతుకులాగన నేను ప్రకటిస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని, గొప్ప దీవులతో తృప్తిపరచమని, అయా నీవు నమ్మదగిన దేవుడని మరొకసారి రుజుపరుచుకుందుకు వందనాలు చెల్లిస్తూ, అయానైనా ఈ దిన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడి, వారి ప్రయాణ మార్గంలో తోడునిడిగా ఉండి కాపాడి, హృదయానికి కలిగిన ప్రతి వ్యాధుల నుండి కూడా తప్పించి, ఎటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు బిడ్డలకు రాకుండా కాపాడమని, స్తుతి ఘనత మహిమ ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.